వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేను మీతో చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ. ఆల్రెడీ ఇది పార్ట్ 2 అండి. సో పార్ట్ 1 అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో అది ఏ విధంగా వేసుకోవాలో అనేది మీకు తెలిసే ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, అందుకనేసి నేను చైన్ స్టిచ్ చూపించట్లేదు. సో దాని తర్వాత నేను కాడకుట్ట అనేది వేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అనేది 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత కాడకుట్ట అనేది ఈ విధంగా నిడిల్ పైకి అనేసి వెనక్కి అంటే వెనక డైరెక్షన్లో వేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఒక చిన్నపాటి కొంచెం మందంది అట్టముక్క తీసుకొని దానికి నేను దిల్ షేప్ వచ్చేలాగా అంటే హార్ట్ సింబల్ వచ్చేలాగా నేను ఈ విధంగా డ్రా చేసేసుకొని కట్ చేశాను అనమాట. సో ఈ విధంగా వచ్చేసింది. సో దాని తర్వాత దీన్ని మిడిల్ పార్ట్ అంటే హ్యాండ్కి మిడిల్లో వచ్చే సెంటర్ పాయింట్ దగ్గర నేను ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను. సో ఆ విధంగా నాకు 7 వచ్చేసాయి అనమాట. దాని తర్వాత ఇందులో నేను కుందన్స్ అనేటివి అతికించాలని చెప్పేసి ఈ విధంగా 3 కలర్స్ ఆఫ్ కుందన్స్, బ్లూ, రెడ్, గ్రీన్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నెక్లో నేను నెక్కి సెంటర్ పాయింట్లో గ్రీన్ కుందన్ అతికిచ్చేసాను. సో అదేవిధంగా ఇందులో కూడా హ్యాండ్ పార్ట్లో కూడా గ్రీన్ కుందన్ అతికిచ్చేసాను. దాని తర్వాత రెడ్ కుందన్స్ దాని పక్కన 2 వచ్చేలాగా అటు ఇటు, దాని తర్వాత బ్లూ కుందన్స్, దాని తర్వాత మళ్ళీ గ్రీన్ కుందన్స్ అనేటివి అతికిచ్చేసాను అనమాట. సో మొత్తం కూడా ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు దీనికి హోల్స్ ఉంటాయి కాబట్టి పెద్ద కుందన్స్కి టాకాలు అనేటివి వేసేసుకోండి, ఓకేనా. సో కుట్టేటివి ఏమున్నా సరే ఖచ్చితంగా మాత్రం టాకాలు వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఊడిపోతాయని భయం లేదు. ఖచ్చితంగా వీటిని మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయి, ఓకేనా. సో పూర్తిగా కూడా నేను ఎలా అంటే ఆల్టర్నేట్గా కలర్స్ అనేటివి యూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ 3 కలర్సే ఎక్కువగా యూస్ చేశాను. అదేవిధంగా ఈ 3 కలర్స్ థ్రెడ్స్ అనేటివి కూడా తీసుకున్నాను అనమాట. సో వాటిని ఆపోజిట్ కలర్స్లో నేను ఫిల్ చేసేసాను. అది ఎలా అనేది నేను చూపిస్తాను ఫర్దర్గా. దాని తర్వాత బాల్ చైన్ లేస్ అనేది తీసేసుకొని నేను గీసుకున్నటువంటి హార్ట్ సింబల్కి సరిపోయేంత బాల్స్ అనేటివి కట్ చేసుకున్నాను అనమాట. చైన్ కట్ చేసుకునే విధంగా గ్లూ అనేది అతికిచ్చేసుకొని వాటిపైన అతికిచ్చేసుకున్నాను. దాని తర్వాత ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు టాకాలు అనేటివి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కూడా నేను సెట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మిడిల్లో నేను ఈ విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి మల్టీ కలర్వి తీసుకున్నాను. ఇవేంటంటే హోల్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని కుట్టుకునే అవకాశం ఉంటుంది. సో స్టాండర్డ్గా కూడా ఉంటాయి, అందుకనేసే నేను ఇవి ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ విధంగా కుట్టుకునేటివి ఏమున్నా సరే కంపల్సరీగా టాకాలు అనేటివి వేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి. ఏదన్నా తట్టుకున్నా కానీ ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను సిల్క్ థ్రెడ్తో ఆల్రెడీ వేసేసాను, ఫిల్ చేశాను పక్కన ఉన్నటువంటి హార్ట్స్. సో ఇవైతే నేను బ్లూ కలర్ థ్రెడ్ అనేది యాంగో థ్రెడ్ తీసుకున్నాను అనమాట. సో మీకు సిల్క్ థ్రెడ్ ప్లస్ కాటన్ థ్రెడ్ రెండు కూడా డిఫరెన్స్ మీకు కనిపించాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. వర్క్ తొందరగా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే కాటన్ థ్రెడ్ యాంకో థ్రెడ్కు మీరు ప్రిఫర్ చేయండి. లేదు ఫినిషింగ్ మంచి గ్లాసీ లుక్ వచ్చినా సరే లేట్ అయినా సరే వర్క్ అనేది అనుకుంటే కనుక మీరు సిల్క్ థ్రెడ్ యూజ్ చేయండి, ఓకేనా. మొత్తం కూడా ఈ విధంగా నేను హార్ట్ సింబల్లో మొత్తం కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఒకటి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, ఇంకొకటి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీనికి మొత్తం కూడా ముద్ద కుట్టు అనేది వేసి కంప్లీట్ చేశాను. సో ఆ విధంగా నీడిల్ పైకి అనేసి ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ కిందికి గుచ్చాను. మళ్ళీ దాని పక్కనే నీడిల్ పైకి అనేసి ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్ కిందికి గుచ్చేసాను అనమాట. ముద్ద కుట్టు అనేది చాలా ఈజీ అండి. సో పూర్తిగా కూడా ఈ విధంగా ఫిల్ చేసేసుకున్నాను అనమాట. సో ఆపోజిట్ కలర్స్ అనేవి నేను ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ కలర్ ఫిల్ చేయకుండా కుందన్ ఏదైతే కలర్ ఉందో దానికి ఆపోజిట్ కలర్ నేను ఫిల్ చేశాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా. దాని తర్వాత వచ్చేసి నేను
సిల్క్ థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అవుతుందండి. నార్మల్గా మనం కాటన్ థ్రెడ్ తీసుకుంటాము, అది అంతగా మ్యాచ్ అవ్వట్లేదు, ప్లస్ విజిబుల్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను సిల్క్ థ్రెడ్ ప్రిఫర్ చేశాను. సో సిల్క్ థ్రెడ్తో నేను మొత్తం కూడా ఆ చైన్స్ అనేటివి టాకాలు వేసాను అనమాట. ఎండింగ్ పాయింట్లో మాత్రం 2 సార్లు టాకాలు వేసుకోండి, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. మిడిల్లో నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా మొత్తం కూడా టాకాలు అనేటివి ఖచ్చితంగా వేసేసుకోండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నెక్ పార్ట్ కూడా మీరు చూడండి, అది పార్ట్ 1. సో అది కూడా చూసి అది ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది. అదేవిధంగా నేను చేసే ఈ వీడియో అనేది ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా వేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి, ఓకేనా, ఎలా వచ్చింది అనేది. నచ్చితే ఖచ్చితంగా కూడా షేర్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా ఓవరాల్గా అయిపోయిన తర్వాత నేను చైన్ స్టిచ్ అనేది మళ్ళీ మొత్తం కూడా ఫిల్ చేశానండి. సో అదైతే కామన్ కదా, చైన్ స్టిచ్ అనేది ఖచ్చితంగా మగ్గంలో కానీ ఎంబ్రాయిడరీలో కానీ ఖచ్చితంగా వాడుతూ ఉంటారు ఆ కుట్టుని. సో అది కామన్ అనేసి దాన్ని నేను చూపించలేదు. దాని తర్వాత స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఈ కుందన్స్ నేను ప్రిఫర్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్ ఆ హార్ట్ సింబల్కి సెట్ అవుతుందని చెప్పేసి మిడిల్లో. సో ఆ విధంగా నేను వాటిని గ్లూతో అతికిచ్చేసాను అనమాట. సో వీటన్నిటిని అతికిచ్చేసిన తర్వాత వాటర్లో ఎక్కువసేపు నానబెట్టి పిండవద్దండి. బ్లౌజ్ పీసెస్ ఏవైనా సరే నార్మల్గా షాంపూ వాటర్లో జస్ట్ ఇట్లా ముంచి తీస్తే బెటర్ అనమాట. సో దాని తర్వాత ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. మొత్తం కూడా నేను ఎక్కడైతే కుందన్స్ తీసుకున్నానో ఆ కుందన్స్ని కూడా ఓవరాల్గా అతికిచ్చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే పక్కా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు బై.